హలో అందరికీ. ఈరోజు తుళ్ళు చేప పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పులుసులో పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు వేయటం మర్చిపోకండి. ఈ కర్రీకి టేస్ట్ అంతా ఇవేనండి. ఇవి మాత్రం మర్చిపోవద్దు. వేసిన తర్వాత వాటిని తిని కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుందండి టేస్టు. దీనికి చింతకాయ పులుసు పోసుకోవాలండి. చింతకాయలు, పచ్చి చింతకాయలు ఉంటాయి కదా, ఉడకపెట్టి రసం తీసి ఆ పులుసు పోసుకోవాలండి. కట్ చేయించుకున్న చేప ముక్కల్ని చక్కగా క్లీన్ చేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు, 3 స్పూన్ల కారము, కావలసినంత ఉప్పు వేసేసుకుని దాన్ని బాగా పైకి కిందకి కదుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వెడల్పాటి దాకా పెట్టుకుని అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు వేసేసుకుని ఇలాగ ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కేజీ చేప ముక్కలకి 150 గ్రాములు చింతకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని చింతకాయ మునిగే వరకు నీరు పోసి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా మెత్తగా దంచుకోవాలి. దాంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము చింతకాయలు ఉడికిపోయినాయి చూడండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ తీసి సన్నగా ముక్కలు కట్ చేసి ఉల్లిపాయను కూడా బాగా దంచేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి దాకా పెట్టుకుని అందులో నూనె వేసి కరివేపాకు వేసేసి దాంట్లో దంచి పెట్టుకున్న ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసేసి కొన్ని బెండకాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని లోపు చింతకాయలు పులుసు పీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిరపకాయ, బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని చేప ముక్కలు కలిపిన గిన్నెలో పోసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని చేప ముక్కల్లో పోసేయాలండి. స్టవ్ ఫ్లేమ్ని హైలో 10 నిమిషాలు పెట్టుకుని ఉడికించి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకుని ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం దంచిపెట్టుకున్న జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, అవి వేసేసుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పులుసు ఉండంగానే ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే పులుసు ఇంకా చిక్కబడిపోద్దండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన వేసుకోండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.